ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం చీరాల్లో మా ప్రతినిధి రెహానా ఉన్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రెహానా, ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ నమోదైంది? ఉదయం నుంచి కూడా జరిగిన ఘర్షణ వాతావరణం కావచ్చు, లేకపోతే ఈవీఎంలు మొరాయించడం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి పార్టీలు ఏమంటున్నాయి? భోగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి శాసనసభ అంటే తొలి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తొలి శాసనసభ, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ఘట్టం అనేది ఇటువైపు ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అంటే తాజాగా అందుతున్న సమాచారం వరకు జిల్లా వ్యాప్తంగా 71% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి కూడా చాలా చోట్ల మనం చూసుకున్నట్లయితే జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో అనేక పోలింగ్ స్టేషన్లో బారులు తీరిన ఓటర్లు కనిపించారు. ఓటర్లు కూడా చాలా ఉత్సాహంగా ఓటింగ్ వేయడానికి వచ్చారు. అయితే అనేక చోట్ల గతంలో అదేవిధంగా తెలంగాణ ఎన్నికల్లో కూడా మనం చూసిన సందర్భాల్లో కూడా ఈవీఎంలు పెద్ద ఎత్తున ఇక్కడ మొరాయించడం అనేది కనిపించింది. ఈవీఎం కంప్లైంట్ అనేది పెద్ద ఎత్తున వచ్చింది. ముఖ్యంగా మనం ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇటువైపు చీరాల కావచ్చు, అటువైపు దర్శి, సంతనూతలపాడు, పర్చూరు ఇలాగా అనేక నియోజకవర్గాల్లో ఉదయం 1:30 నుంచి 2 గంటల అంటే యావరేజ్ గా చూసుకున్నట్లయితే 1:30 నుంచి 2 గంటల ఆలస్యంగా చాలా చోట్ల ప్రారంభమైంది. ఈ ఎఫెక్ట్ తోటి చాలా మంది బారులు తీరి ఎండాకాలం కావడంతో ఉదయాన్నే వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలనుకున్న వృద్ధులు, మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి వాతావరణం అయితే చాలా చోట్ల మనకు కనిపించింది. ఆ ప్రభావంతో సాయంత్రం 3:30, 4, 5 గంటల వరకు కూడా ఈ క్యూలు బారులు తీరి కనిపించాయి. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే ఈవీఎం ని సమస్యను పునరుద్ధరించేందుకు అధికారులు సరైన చర్యలు తీసుకోలేదా, లేదంటే ఈ ఎన్నికల ప్రక్రియని అంటే ఓటింగ్ ప్రక్రియను తొందరగా చేయలేదు అనేది కూడా ఎక్కువ మంది ఓటర్లు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే అనేక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అనేక చోట్ల ఇరు వర్గాల మధ్య వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాటలు, ఘర్షణలు అనే వాతావరణం కూడా చోటు చేసుకుంది. మనం చూసుకున్నట్లయితే చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో పిట్టవానిపాలెంలో 2 వర్గాల మధ్య ఘర్షణలు, రాళ్లు ఒకరి మీద ఒకళ్ళు వేసుకోవడం జరిగింది. ఇక వాళ్ళ గాయాలయ్యి స్వల్పంగా కొంతమంది గాయాలవ్వడం, అదేవిధంగా ఒక ఇన్స్పెక్టర్ కూడా స్వల్పంగా గాయాలయ్యే లాంటి సంఘటన మనం చూసాం. ఉద్రిక్త వాతావరణం ఆ గ్రామాల్లో నెలకొంది. మరోవైపు కొన్ని గ్రామాల్లో సైకిల్ గుర్తుకి అంటే టీడీపీకి ఓటు వేయాలనుకున్నా కూడా అది ఫ్యాన్ గుర్తుకి వెళ్తుంది అనే ఒక పుకారు కూడా ప్రచారం కూడా కనిపించింది. దీంతో టీడీపీ వర్గాలు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేసే ఈ గ్రామాల్లో మొత్తంగా అటువైపు వైసీపీ ఏమో తమను ఏజెంట్లను బయటకి గెంటేస్తున్నారు, పోలీసు కూడా టీడీపీకి సపోర్ట్ గా ఉన్నారంటూ వైసీపీ వర్గాలు ఆరోపించడం, అటువైపు టీడీపీ వర్గాలు వైసీపీ మీద అంటే పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు, కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణం, సంఘర్షణలు స్వల్పంగా చోటు చేసుకున్నాయి. అయితే పోలింగ్ ని వాయిదా వేసేలాంటి పరిస్థితి లేకపోవడం అనేది గమనించాల్సిన అవసరం. ఇవన్నీ కూడా కొద్దిసేపు మాత్రం జరిగే పోలీసులు జోక్యం చేసుకుని ఈ అంశాలని సద్దుమణగడం, ఈ ఉద్రిక్తతల్ని సద్దుమణచడం జరిగింది. దీంతో మిగతా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో ఇటువైపు చీరాల, అదేవిధంగా ఒంగోలు ఇలాంటి కొన్ని సెన్సిటివ్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఉద్రిక్త అంటే ప్రత్యర్థులు కూడా బలబలాలు ఈక్వల్ గా ఉండడం, రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకడు పై చేయి సాధించే ప్రయత్నాలు, ఇలాంటివన్నీ కారణాలు మనకు కనిపించాయి ఈ ప్రకాశం జిల్లాలో. మొత్తం మీద అయితే ఎక్కడ రీపోలింగ్ చేయాల్సిన సందర్భం రాలేదు. చిరు సంఘటనలు జరిగినప్పుడు కూడా ఓటింగ్ అయితే ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవాలి. భోగి, ఇది ఇప్పటి వరకు చీరాల అంటే ప్రకాశం జిల్లాలో ఉన్న ఓటింగ్ సరళి. అటువైపు మహిళలు కావచ్చు, వృద్ధులు, అన్ని వర్గాలకు సంబంధించిన ఏజ్ గ్రూప్ మనం చూసుకున్నా కూడా అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అయితే ఆసక్తి కనిపించారు. ఆ ఓటింగ్ ఆ మేరకు మనకి ఇప్పటి వరకు తాజాగా 172% కనిపిస్తుంది. అంటే 6 గంటల వరకు కూడా మనం పోలింగ్ చూసుకున్నట్లయితే ఇది స్వల్పంగా పెరిగే అవకాశం ఉందనేది ఎన్నికల అధికారులు మనకి చెప్తా ఉన్నారు. ఇవి ప్రకాశం జిల్లా నుంచి అప్డేట్స్. భోగి, అయితే రెహానా, ప్రతి పార్టీ కూడా ఈసారి మహిళా ఓటు బ్యాంక్ పైన ఎక్కువగా ఆశలు పెట్టుకున్న పరిస్థితి. సో మహిళలు ఎంతవరకు ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొన్నారు? అలాగే యువతకి సంబంధించి కూడా ఈసారి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించారు, యువకులు ఎక్కువగా ఓటు వేయాలని చెప్పారు. సో ఎంతమంది యువత ఎక్కువగా ఆసక్తి చూపించారు ఓటు వేయడానికి? ప్రకాశం జిల్లాలో ఎలా ఉంది ట్రెండ్? మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మహిళలు అయితే పెద్ద ఎత్తున కనిపించారు. మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అంటే ఇంట్లో పిల్ల పాపల్ని వదిలేసి 2-3 గంటల వరకు ఎండలో నిలబడి కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్న సందర్భాలు మనకు కనిపించాయి. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా మేము మా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వచ్చామని చెప్పడం జరిగింది. అయితే మరోవైపు వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. అంటే గ్రామీణ వాతావరణంలో ఎక్కువగా ఈ అవేర్నెస్ ఉంటుంది. తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి, తమ వర్గం వ్యక్తిని కానీ లేకపోతే తాము ఎవరిని నాయకుడిగా ఎంచుకోవాలి
చేసుకోవాలనుకుంటున్నారు. ఈ స్పృహ ఎక్కువగా గ్రామీణ వాతావరణంలో ఉంటుంది మనం అర్బన్తో పోల్చుకున్నట్లయితే. పట్టణ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా యువత కావచ్చు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు వెళ్ళి ఓట్ చేయడానికి ఆసక్తి చూపించడం, అవి మనకు చాలా డేటా ఈ మేరకు మనకు కనిపిస్తానే ఉంటుంది. అటువైపు హైదరాబాద్ లో కావచ్చు, ఎటువైపున పట్టణ ప్రాంతాల్లో. ఇంకా మీరు అడిగిన మరొక ప్రశ్న, మన యువత చూసుకున్నట్లయితే యువత కూడా అంటే మరీ పెద్ద ఎత్తున కనిపించలేదు, కానీ ఒక రీజనబుల్ నెంబర్ లోనే కనిపించారు. మొదటిసారి మేము వచ్చాము ఓటు హక్కుని వినియోగించుకోవడానికి. ఓటు హక్కు వినియోగించుకోవడం అనే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చూడాలనుకుంటా ఉన్నాము. మా నాయకుడు అంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక ఓటర్ గా వాళ్ళకి ఒక రైట్ వచ్చింది. ఆ మేరకు మేము ఎవరు బాగా పనిచేస్తారు, ఎవరి పనితీరు బాగుంటుంది, ఎవరు రావడం వల్ల తమ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, ఇవన్నీ లెక్కలేసుకుని మేము ఓటు చేస్తామని చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ ప్రకాశం జిల్లా పరిధిలో మనం చూసుకున్నట్లయితే అర్బన్ అంటే ఒంగోలుని కాస్త పక్కన పెట్టి మిగతా రూరల్ ప్రాంతంలో అయితే అంటే చెప్పుకోదగ్గ స్థాయిలోనే, ఒక హర్షణీయమైన స్థాయిలోనే ఓటింగ్ సరళి కనిపించింది మనకి. భోగి. ఓకే, థ్యాంక్ యూ రెహానా. ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి ఓవరాల్గా ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 6 గంటల దాకా 71% పోలింగ్ నమోదైంది. ఇంకా ఒక భారీ సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్స్లో ఉన్న పరిస్థితి. సో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఉదయం దాదాపు 3 గంటల పాటు ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ ప్రభావం ఖచ్చితంగా ఓటింగ్ పైన, పోలింగ్ శాతం పైన ఉంటుందనేది టీడీపీ వాదనగా కనిపిస్తోంది. ఎంతసేపు లేట్ అయిందో అంతసేపు ఇంకా పోలింగ్ కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రకాశం జిల్లాకు సంబంధించి 71% పోలింగ్ ప్రస్తుతానికి నమోదైనట్టుగా వార్తలు ఉంటున్నాయి. ఇక అమరావతి వెళ్దాం. అమరావతికి సంబంధించి అక్కడ పిఎంఆర్ చంద్రశేఖర్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఎంఆర్, చెప్పండి, మొత్తానికి ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో సాయంత్రం 6 గంటలకి పోలింగ్ ముగిసే సమయానికి ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ఇంకా అధికారికంగా ఈసీ వర్గాల నుంచి పోలింగ్ శాతానికి సంబంధించిన వివరాలు వెల్లడించుకున్నప్పటికీ మనకు అనధికారికంగా ఈసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకైతే జరుగుతున్న పోలింగ్ సరళి ఇదంతా కూడా గమనిస్తే ఖచ్చితంగా మనకు అందుతున్న సమాచారం మేరకు 73% పోలింగ్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి జరిగిన ఈ ఎన్నికల్లో 2 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అలాగే జనసేన కూడా పెద్ద ఎత్తున పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా 175 నియోజకవర్గాలు, అలాగే 25 పార్లమెంట్ సెగ్మెంట్లో జరిగిన ఈ పోలింగ్ ప్రక్రియ చెదురుమందుతున్న సంఘటనలు కావచ్చు, భారీ ఎత్తున ఒక హత్య కూడా జరిగిన నేపథ్యంలో అత్యంత ఉద్రిక్త పరిస్థితుల్లోనే మొత్తం ఈ పోలింగ్ ప్రక్రియ జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇంత జరిగినా కూడా మనకు అందుతున్న ఈసీ వర్గాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న సమాచారం మేరకు 73% మేర 6 గంటల పోలింగ్ ముగిసే సమయానికి 6 గంటల వరకు చూసుకుంటుంటే 73% మేర పోలింగ్ నమోదైనట్లుగా మనకి ఈసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇప్పటికీ కూడా చాలా చోట్ల క్యూ లైన్లో ఓటర్లు బారులు తీరి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఉదయం ఈవీఎంల మొరాయింపు వ్యవహారానికి సంబంధించి 3 పోలింగ్ స్టార్ట్ అయినా, అంటే 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే దాదాపు 10-11 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాని పరిస్థితుల్లో ఆ ఇంపాక్ట్ ప్రస్తుతం పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా చాలా చోట్ల ఆ ఇంపాక్ట్ కనిపిస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. వివిధ వర్గాల నుంచి, వివిధ సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం మేరకైతే మనకు అందుతున్న ఈసీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకైతే దాదాపు 200 నుంచి 300 పోలింగ్ స్టేషన్లలో భారీ ఎత్తున క్యూ లైన్లలో ఓటర్లు బారులు తిరిగి ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో దీని ప్రకారం చూసుకుంటుంటే మరొక 2-3 గంటల పాటు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. 6 గంటలు దాటిన తర్వాత కూడా ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మరొక 2-3 గంటల పాటు ఈ పోలింగ్ ప్రక్రియ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఓవరాల్గా చూసుకుంటుంటే మొత్తంగా పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేసరికి 80% ఖచ్చితంగా ఈ పోలింగ్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా ఈసీ వర్గాలు అంచనా వేస్తున్న క్రమంలో దీనికి సంబంధించిన క్లారిటీ కూడా మరి కాసేపట్లో స్వయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా అందించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే ఇప్పటి వరకు ఈసీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు అధికారికంగా కాకుండా అనధికారికంగా 73% మేర పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇది మరింత పెరిగి 80% చేరుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకి ఈసీ వర్గాల నుంచి అంచనా వేసుకున్నట్లుగా మనకి తెలుస్తోంది. భోగి, అయితే పిఎంఆర్, ఉదయం నుంచి జరిగిన ఇష్యూస్ చూస్తే కనుక ఒక పక్కన ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావటం, తర్వాత ఈవీఎంల ఇష్యూస్ కావచ్చు, చాలా చోట్ల మొరాయించడం కానివ్వండి, కొన్ని చోట్ల ధ్వంసం చేయటం కానివ్వండి, లేకపోతే ఘర్షణ వాతావరణాన్ని అదుపు చేయలేని పరిస్థితి కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఈసీ ఎలక్షన్స్ నిర్వహించడంలో ఫెయిల్ అయిందన్నది కొన్ని పార్టీల ఆరోపణగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఈసీ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా
దాదాపు ఈవీఎంల మొరాయింపు విషయానికి వచ్చేసరికి 344 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించే వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకునే దిశగానే తాము అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఎక్కడైతే సాంకేతిక సమస్యలు కూడా వాటిని సాంకేతిక సమస్యలను అధిగమించలేకపోయాం, అక్కడ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా వేరొక ఈవీఎం మిషన్లు కూడా అరేంజ్ చేశామని చెప్పి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. అట్ ద సేమ్ టైం ఓవరాల్గా చూసుకుంటా ఉంటే మీరు చెప్పినట్లుగానే చాలా చోట్ల కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి ఈసీ ఎన్నికలు సరిగా నిర్వహించలేకపోయిందన్న వాదన కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇతర పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన క్రమంలో దీనికి సంబంధించి అయితే ఒక హత్య కూడా జరిగింది. అలాగే ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి 6 చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగింది. ఎక్కడైతే ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన సంఘటనలు జరిగాయో అక్కడ కూడా వాళ్ళందరి మీద కేసులు నమోదు చేశామని చెప్పి ఈసీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ నేపథ్యంలో 3 గంటల పాటు ఉదయం 3-4 గంటల పాటు పోలింగ్ ప్రారంభం కానీ ఏ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎవరైతే ఓటు హక్కును ఆ సమయంలో వినియోగించుకోలేక వెనక్కి తిరిగి వెళ్లారో వాళ్ళు గనక తిరిగి క్యూ లైన్లోకి వస్తే, తిరిగి తమ పోలింగ్ స్టేషన్లకు వస్తే 6 గంటలలోపు ఎవరైతే పోలింగ్ స్టేషన్లకు వస్తారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో రాత్రి ఎంతసేపు అయినా కూడా పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం చాలా స్పష్టంగా కల్పిస్తామని చెప్పి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, అలాగే పోలింగ్ ఎంత రాత్రి అయినా సరే ఎవరైతే 6 గంటల లోపు క్యూ లైన్లో ఎవరైతే నుంచుంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని ఈసీ చాలా స్పష్టంగా చెబుతోంది. దీనికి సంబంధించిన నిబంధనలు కూడా ఉన్న నేపథ్యంలో ఒకవేళ రాత్రిళ్ళు కూడా ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్థానికంగా ఉండే ఎన్నికల సిబ్బందికి కూడా ఈసీ వర్గాల నుంచి సూచనలు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే చెదురుమదురు సంఘటనలు అనేవి రెగ్యులర్గా జరుగుతుంటాయి. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం దాదాపు 20 నుంచి 25 చోట్ల వివిధ నియోజకవర్గాల్లో పెద్ద లీడర్లని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరి మీద కూడా దాడులు జరిగాయి. రిగ్గింగ్ వంటి సంఘటనలు కూడా చిలకలూరిపేట వంటి నియోజకవర్గాల్లో జరిగాయి. అట్ ద సేమ్ టైం తాడిపత్రి నియోజకవర్గంలో ఒక హత్య కూడా, అంటే 2 పార్టీల మధ్య జరిగిన దాడుల్లో ఒక కార్యకర్త కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త కూడా చనిపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో వీటన్నిటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి భవిష్యత్ దీనికి సంబంధించి ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో ఈ మొత్తం అంశానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే ఈవీఎం మొరాయించడం ద్వారా ఓటు హక్కుని వినియోగించుకోలేకపోతున్నారు అటువంటి చోట్ల కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలనే డిమాండ్ కూడా ఒకటి తాజాగా తెర మీదకి కొన్ని పార్టీలు తీసుకొస్తున్న నేపథ్యంలో దీని మీద ఒకవేళ రీపోలింగ్ జరపాలంటే అది సిఈసి దృష్టికి తీసుకువెళ్లిన తరువాత మాత్రమే వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా తాము వ్యవహరించగలమని చెప్పి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేస్తున్నారు.